అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశం అనేటువంటి దేశము హిందూ మతానికి పునాదిగా ఉంటే ప్రపంచ దేశాలన్నీ దీని మీద కన్నుబడి వలస పాలకులందరినీ బయట దేశాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ రహస్యాలని ఆ దేశాలకు చెప్పి కొంతమంది రాజకీయ పాపం కలుపుకుంటూ ఈ యొక్క సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మత మార్పిడులకు చేసిన విషయం స్వాతంత్రానికి పూర్వం తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రాంతీయ తత్వం అనేటువంటి ప్రాంతీయ గొడవలు సృష్టించి కులాలని ఉపకులాలుగా మార్చి హిందువుల్ని ఏ విధంగా మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటి దానికి చూస్తే ఆధునిక మానవుడు ఆది మానవుడికి ఎలా మారుతున్నారు, హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకొని హిందువుల్ని ఏ విధంగా మతం మారేటట్టు చేస్తున్నారని కానీ తెలిస్తే నంబర్ 1 ఏం చేశారంటే కచుడు బృహస్పతి కొడుకు కచుడు ఏ విధంగా అయితే మామూలుగా రాక్షసుల దగ్గర చేరి శుక్రాచార్యుల గారి దగ్గర చేరి ఆ రాక్షసులకి తెలియకుండా మహామృత్యుంజయ మంత్రం నేర్చుకొని దేవతలను కాపాడడానికి ఏ విధంగా అయితే ఆ విద్య నేర్చుకున్నాడు, అనేక నష్టాలు పడి అదేవిధంగా హిందూ నిరుద్యోగులందరినీ హిందూ సంస్థలకు చేరి మామూలుగా ఎవరైనా పంతులు హిందూ అనుకుంటారు, స్వాములు ఆర్థిక సంపన్న ఇప్పుడు ఆకలి కడుపు నిండా అన్నం ఉంది కానీ గమనం ఉండాలి, ఏదో ఒకటి లేవనెత్తి ఏదో ఒక సమస్య సృష్టించి హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు. అయితే హిందూ మతాన్ని దెబ్బతీసేటువంటి పంతులకి ఎవరు రెచ్చగొట్టి పంపించారు? వీళ్ళకి ఏమైనా ఇతర మతాలతో కనెక్షన్ ఉందా? కనెక్షన్ లేకపోతే హిందువులను ఎందుకు మోసం చేసి పెద్దవాళ్ళుగా మారుస్తున్నారు? నిరుద్యోగులను ఉద్యోగ పేరుతో తీసుకొచ్చి ఎందుకు మోసం చేస్తున్నారు అడిగేది లేదు. ఎందుకంటే వాళ్ళు భక్తుల్ని నమ్మించి లేకపోతే సంస్థలను నమ్మించి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించి ఆ కోట్ల నిధులను హిందూ సంస్థలో చేరినటువంటి నిరుద్యోగుల్ని మోసం చేసి వాళ్ళకి ఎటువంటి విచారణ లేకుండా బానిసలు చేసి మానసిక హింస పెట్టి ఏ విధంగా చేస్తున్నారో అని తెలిస్తే అవునా మామూలుగా వీళ్ళు గతంలో పేదరికం ఆధారంగా ఇతర మతాలను అప్రోచ్ చేయి వాళ్ళ దగ్గర ఏమన్నా మాటిచ్చారా అనేటువంటి విషయాలు మీకు వాస్తవాలు తెలుస్తాయి. అయితే హిందూ మతాన్ని దెబ్బతీయడానికి మొదటగా ఎవరిని ఉపయోగించుకున్నారంటే ఇప్పుడు ఎవరైతే పాలన చేస్తున్నారో ఏ కులం అయితే పాలన చేస్తున్నారో ఉదాహరణకి రెడ్డి కులం వారు పాలన చేస్తున్నారు కాబట్టి ఈ రెడ్డి కులం వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి ఇతర మతాల్లోకి పంపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న సేవకుల్ని పావుగా వాడుకొని మతం మార్చుకుంటూ వచ్చారు. ఆ మతం మార్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరివారాన్ని ఈ హిందూ సంస్థలకి ఉద్యోగాల పేరుతో పంపించి ఆ హిందూ స్త్రీలను పావుగా వాడుకొని హిందూ నిరుద్యోగుల్ని ఉద్యోగం పేరుతో ఆశపెట్టి వాళ్ళని బానిసలుగా వాడుకొని వీళ్ళు మామూలుగా ఆ వచ్చిన విషయం పక్కన పెట్టి ఆ వచ్చిన చోట మళ్ళీ రెడ్లతో చేతులు కలిపి ఆ పంపించిన మతం మారిన రెడ్ల నుంచి రావడం, హిందువులుగా ఉండే రెడ్లతో చేతులు కలపడం, ఈ విధంగా చేసేసి వీళ్ళు కూడా నిధుల కోసం ఓట్ల కోసం ఇతర మతాల చుట్టూ తిరుగుతుండడం వల్ల ఇతర మతాల వాళ్ళు హిందూ మతాన్ని మతస్థుల్ని మతం మార్చడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. భూములు కేంద్రంగా చేసుకొని భూములు మామూలుగా ప్రతి ఆఫీసులు ఈ రిజర్వేషన్ కేంద్రంగా భూముల్ని కూడా ఈ యొక్క హిందూ రైతులకి దక్కకుండా ఏ విధంగా చేశారు, ఏ విధంగా భూములు హిందూ సంస్థల నుంచి రైతులకు ఎట్టబడి రైతుల దగ్గర నుంచి హిందూ సంస్థలకు ఎలా వచ్చినాయి అనేటువంటిది కానీ చూస్తే హిందూ మతాన్ని దెబ్బతీయడానికి చాలా కుట్ర పన్నుతున్నారు. హిందూ సంస్థల్ని కేంద్రంగా మలుచుకున్నారు. హిందూ సంస్థలోని ఇతర మత ఏమి ఆధారం లేకుండా మతం మార్చేసి హిందూ సంస్థలకు ఉద్యోగాలకు పంపించి వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్కటి కానీ తీస్తే కానీ బయటికి రాదు. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా అధ్యయనం చేస్తే కానీ ఈ విషయం బయటికి రాదు. హిందువైనా ఈ నిజం బయటికి చెప్తే పొలిటికల్ ఆధారంగా చేసుకొని బానిసని చేసుకొని ఆర్థికంగా దెబ్బతీసి మరో ప్రాంతం హిందువుల్ని ఉపయోగించో లేదా మరో ప్రాంతం నుంచి హిందువులని తీసుకొచ్చి హిందూ సంస్థల్లో చేర్చి రెడ్డి అని పేరు పెట్టేసి ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు రెడ్డి ఎంతమంది పేరు పెట్టుకున్నారు, ఇతర మతం ద్వారా ఇతర మతాలకు చెందిన వ్యక్తుల్ని ఏ విధంగా మార్చారు, ఈ ఇతర మతాలతో పావుగా వాడుకొని ఈ యొక్క హిందువులు ఏ విధంగా దెబ్బతీస్తున్నారు అనేటువంటి విషయాలు కూలంకుషంగా కానీ తెలిస్తే కానీ మీకు అర్థం కాదు. ఉదాహరణకి ఒక హాస్పిటల్కి పోతారు, హాస్పిటల్కి వచ్చే వాళ్ళని కేంద్రంగా చేసుకొని ఆ యొక్క బాగలేక హాస్పిటల్కి వస్తే వాళ్ళని కూడా మతం మార్చి వాళ్ళకి తెలియకుండా మతం మార్చి ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా విభూది అనేటువంటిది వేస్తారు.
వాళ్ళు ధూపం అనేది వేస్తారు హాస్పిటల్లో ధూపం అనేది వేసి ఈ విధంగా వాళ్ళని అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా వాళ్ళు మతం మారేటట్టు చేస్తున్నారో చూస్తే హాస్పిటల్ చూడండి, హిందూ సంస్థలు చూడండి. హిందూ సంస్థల్లో పంతులు మనం అనుకున్నట్టుగా ఇంతకుముందు హిందూ మత విశ్వాసపరులు కాదు. వాళ్ళు ధనం కోసమే వచ్చారు, ధనం కావాలి, వాళ్ళు హిందువుల్ని మోసం చేసి ఇతర మతాలకు పంపాలని కుట్రతోనే పనిచేస్తున్నారు. కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు. ఎందుకంటే మామూలుగా మా మా ఇది ఇప్పుడు కాదు, పురాతన కాలం నుంచి ఇప్పుడు కూడా మత ప్రచారకులు ఎలా ఉంటారంటే వాళ్ళు మౌనంగా వాళ్ళు చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు పొలిటికల్ వ్యవస్థని ఆధారంగా చేసుకొని ఒక కులానికి సంబంధం ఒక కులానికి సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళు హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు. వాళ్ళు కానీ ఏదైనా ఇరుక్కున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుడిని ఉపయోగించి బయటపడుతున్నారు. మొత్తం మీద హిందూ సంస్థలో పూజాలు కొట్టుకొని కేసులు వేసుకొని ఆ హిందూ సంస్థలో నిరుద్యోగులు చేరినటువంటి ఇతర కులాల వారిని దెబ్బతీస్తున్నారు. ఆ హిందూ సంస్థలకు చేరిన ఇతర మత పూజారుల్ని బయట నుంచి వచ్చిన వాళ్ళని భౌతికంగా లోపల కొట్టేసి రాత్రులు ఏ విధంగా పోయేటట్టు చేశారని తెలిస్తే వాళ్ళు పై ఆఫీసులకు ఏ సమస్య చెప్పుకున్నా అసలు ఏం జరిగినా పై నుంచి కింద దాకా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇవన్నీ ఇతర మత సంస్థ కంట్రోల్లో హిందూ సంస్థలు పనిచేస్తున్నాయి. ఎందుకంటే నిజంగా మారిపోయినోడు నిజమైనోడు వాళ్ళ ప్రమాదం లేదు. హిందూ సంస్థల్లోనే ఉండి హిందూ మత వ్యక్తులని దెబ్బతీసి ఆర్థికంగా దెబ్బతీసి మామూలుగా ఏదైనా పనులు జరిగేటప్పుడు మామూలు పిటిషన్లు పెట్టేసి హిందూ సంస్థలు నిరంతరం ఒక పిటిషన్ ఇది ఒక సంస్థలో నిరంతరం గొడవలు సృష్టిస్తున్నారంటే వాళ్ళు హిందూ మత వ్యతిరేకులే, హిందూ మతం దెబ్బతీయడానికి చేస్తున్నారు. ఏదో ఒకరోజు క్లియర్ కావాలి కదా, రాజీ కావడమో లేకపోతే ఇంకోటి నిరంతరం ఏదో ఒక సమస్యలు లేవనెత్తి ఒక హిందూ సంస్థల్లో ఆ హిందూ సంస్థను దెబ్బతీయాలని ఇతర మతాలకి హిందువులు పంపాలని కుట్ర చేసి హిందువుల్ని వాళ్ళే మామూలు ఎన్ని సమస్యలు సృష్టించినా వాళ్ళకే అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఆఫీసుల్లో అధికంగా సంపన్నులు అయిపోతున్నారు, కోటీశ్వరులు అయిపోతున్నారు, స్థలాలు కొంటున్నారు, పొలాలు కొంటున్నారు, భూములు కొంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని కోటీశ్వరులు చేస్తున్నారు. కానీ ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియదు. ఇది తప్పు, హిందూ మతానికి డ్యామేజ్ అవుతుందని ప్రశ్నించిన వాడిని పేదవాడుగా మార్చి బానిసం చేసి ఎలా వాడుకున్నారో హిందూ సంస్థల్లో కానీ చూస్తే ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎంతమంది అసలు మామూలు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. అంతర్గతంగా ఏ విధంగా బెదిరింపులకు పాల్పడి పేదవారుగా మార్చి ఏ విధంగా చేశారో తెలిస్తే అయితే ఎలా మారుస్తున్నారంటే రెడ్డి కులంలో ఒక్కసారి ఒక తెగను వాడుకున్నారు. ఆ తెగని బాగా వాడుకొని ఇతర మతాలకి కొందరు పంపించేసి మళ్ళీ ఆ తెగని దెబ్బతీశారు. మళ్ళీ ఇంకో తెగను వాడుకుంటున్నారు. ఆ తెగను బాగా వాడుకొని అంతర్గతంగా ఇతర మతాలకు హిందువులు పంపించేసి మళ్ళీ వాళ్ళు ఇసిరి పారేస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క తెగను వాడుకుంటూ హిందువులను దెబ్బతీస్తూ హిందువులు దెబ్బతీస్తూ వీళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు, వాళ్ళ వెనకాల చేరి అధికంగా బలపడుతున్నారు అని చెప్పేటువంటి విషయం మీకు తీస్తున్నాను. అసలు హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకుని హిందువులు మతం మార్చే విధానం ఉందా అంటే పేదవాళ్ళుగా మార్చడమే వాళ్ళు చేస్తున్న కర్తవ్యం. మొదట ఏదైనా సమస్య వచ్చి ధర్నాలు దీక్షలు చేసిన పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు, ఇతర మతాల వాళ్ళు కూడా కూర్చోమని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ నిరసన తెలియజేసినా మామూలుగా ఎవరు పట్టించుకోరు. ఏ విధంగా హిందువులు ఇతర మతాల చేత కొట్టించినా ఎవరో అసలు కనీసం ఏ హిందూ కూడా సపోర్ట్ చేయడు. ఎందుకంటే హిందువులకు కావాల్సిన ధనమే, మతం మీద ప్రేమ లేదు హిందువులకి. హిందువులకు మతం మీద అభిమానం ఉన్నప్పుడు హిందువులు ఏదైనా హిందూ మతానికి అన్యాయం చేసి జరుగుతుందని ఏ హిందువులు లేవనెత్తినా వాళ్ళు ఒంటరైపోతున్నారు అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి హిందూ మతం మీద ప్రేమ అనేది కల్లా హిందూ మత నిధుల కోసమే ఇదంతా చేస్తున్నారు. ఎవరైనా భారతదేశంలో మేము అధికంగా బలపడాలి, అధికారం కావాలి, రాజకీయం కావాలని కుట్రలు చేస్తున్నారే కానీ కుట్రలతో పైకి రావాలని చూస్తున్నారు. హిందూ మతానికి హిందువులకి అన్యాయం జరిగే విషయాలు ఎందుకు జరిగిందనే అడిగేవాడు కూడా మన భారతదేశంలో సౌతులు అయితే అసలు లేనే లేదని తెలియజేస్తున్నాను. కాబట్టి ఆధునిక మానవుడు ఆది మానవుడుగా మారి హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకొని ఈ విధంగా హిందువులను దెబ్బతీసి తద్వారా హిందువులు పెదవాళ్ళుగా మార్చి ఇతర మతాలకి పంపుతున్న పునాదులు మాత్రం హిందూ సంస్థలే అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.